హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చిన్న చక్కటి స్టోరీ ద్వారా కర్మ ఏ విధంగా మనకి రే బ్యాక్ వస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక ఇద్దరు స్నేహితులు ఉంటారు, చక్కగా వ్యాపారం చేస్తూ ఉంటారు. చక్కగా ఒక సంవత్సరం లోపల మంచి లాభాలు ఆర్జించి ఇతనికి రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్, అతనికి దురుద్దేశం ఏర్పడుతుంది. ఎలాగైనా ఈ డబ్బులు అతను లేకపోతే ఆ డబ్బులు కూడా నావే కదా అనేసి అతను అనుకుంటాడు అనమాట. ఎవరైతే వాళ్ళ పార్ట్నర్ ఉన్నారో ఆయనకి విషయం పెట్టి చంపేస్తారు, అతను చనిపోతాడు. మళ్ళీ తర్వాత ఇతను లాభాలు ఆర్జించుకుంటూ చక్కగా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని మంచి కుమారుడు పుడతాడు. చక్కగా అదంతా కొనసాగుతూ ఉన్న కార్యక్రమంలో బాగా డబ్బులు సంపాదిస్తాడు, హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ అంతా కూడా. అతని కొడుకు ఎవరైతే ఉన్నారో అతని కొడుకు యుఎస్ఏ పంపిస్తాడు. చక్కగా అతను చదువుకుంటాడు. కొంచెం స్టేజ్కి వచ్చేసరికి అతనికి హెల్త్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎన్ని డాక్టర్లు తిరిగినా కూడా సమస్య అనేది పోదనమాట. ఇతనికి భయం పట్టుకుంటుంది. ఉన్నది ఒక కొడుకు, ఇలా అయింది ఏంటి, ఇన్ని ఆస్తులు సంపాదించాను, అన్నీ అయిపోయాయి. అతని చూపించే కార్యక్రమంలో ఏవైతే ఉంటుందో డాక్టర్స్ దగ్గరికి అతనికి రోజు డబ్బులు అయిపోతూనే ఉన్నాయి. ఏవైతే సంపాదించారో అన్ని ఆస్తులన్నీ కరిగిపోతూ ఉన్నాయి. అన్నీ అమ్మేస్తూ ఉన్నాడు అతని హెల్త్ కోసం అనమాట. అలా చేస్తున్న సమయంలో ఇంకా చేతులు ఎత్తేస్తారు డాక్టర్లు కూడా, ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు అని. ఒకసారి కొడుకు దగ్గర కూర్చొని ఏమీ చేయలేని పరిస్థితులు ఇలా కూర్చొని ఉంటాడనమాట. వాళ్ళ కొడుకు అడుగుతాడు, నాన్న నన్ను గుర్తుపట్టావా అనేసి. ఎవరు నా కొడుకువే కదా అని చెప్తాడనమాట. అప్పుడు లేదు, నేను నీ ఫ్రెండ్ని అంటారు. అంటే కర్మ ఈజ్ బ్యాక్. ఏదైతే మనం చూపిస్తామో అది తప్పకుండా రిటర్న్ వస్తుంది, రిటర్న్ బ్యాక్. 1000కి అసలు 10కి ఇంకా ఎంత శాతం మనం చెప్పుకోలేం. ఎంతైనా రిటర్న్ బ్యాక్ రావచ్చు. మనం ఎంతైతే వేసామో దానికి వడ్డీ వేసి మనకి కర్మ అనేది తిరిగి వస్తుంది అనేది మనం గుర్తించాలి. దయచేసి ఎవరికి కూడా అపకారం చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్.